అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. సూర్యోస్మితల్లి. గురుగారు, కొంతమంది ఎంత కష్టపడినా కూడా అవకాశాలు దొరకకపోవడం, ఒకవేళ అవకాశాలు దొరికినా కూడా డబ్బు సంపాదించినా కూడా విపరీతమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు రావడము, సేవ్ చేద్దామని ట్రై చేస్తే అవి నిలవకపోవడం ఇంట్లో, ఇలా ఆర్థిక పరంగా సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ కోసం ఇంట్లో ఏదైనా చేసుకోగలిగే ఒక రెమెడీ చెప్పగలరా? అదేనమ్మా, అంటే క్వశ్చన్ చాలా సింపుల్గా ఉంది. ఇంట్లో చేసుకోవడానికి విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్న వాళ్ళకి ఖర్చులు తగ్గాలి, సంపాదన లేని వాళ్ళకి సంపాదన పెరగాలి. అంతే అంతే కదా. ఇప్పుడు ఇలా ఉంటే కష్టాలు ఇలాగే ఉంటాయి అంటే, అలా ఉన్న వాళ్ళందరికీ అంటే కష్టాలు ఆడవాళ్ళకే ఉంటాయంటే ఆడవాళ్ళందరూ కష్టపడుతుంటారు. అంటే ఇప్పుడు మన ప్రతిదాన్ని కూడా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే వయసు వస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అంటారు. అప్పుడు వయసు వస్తే 60 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కడికి మోకాళ్ళ నొప్పులు ఉండాలి అందరికీ కదా. అందు అంటే ఎక్కడో ఆ జీవన విధానంలో లోపం ఉంది కాబట్టి 60 ఏళ్ల వయసులో వాళ్ళకి ఆ మోకాళ్ళ నొప్పులు అవి వచ్చినాయి, వాళ్ళ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మన జీవన విధానం దెబ్బతింది. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న శ్రీకృష్ణదేవరాయల సమయం, అంటే ఎప్పుడది కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలం. అంటే భారతదేశం సస్యశ్యామలంగా రత్నాలు, రాళ్ళు, రంగురాళ్ళు, రత్నాలు, వజ్రాలు, ఆభరణాలు కూడా గుట్టలు పోసి ఉండేవంట. అంటే ఎవరన్నా అంటే మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి దొండకాయలు ఇలా రాసుల్లా గుట్టల్లా పోసుంటే కొని తెచ్చుకుంటున్నాం. పూర్వం అలా పోసేసి ఉంటే మా ఇంట్లో దొండకాయలు పండిని అని అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి వంకాయలు తెచ్చుకోవటం వస్తు మార్పిడే. అవునవును. అలాగే రత్నాలు, రంగురాళ్ళు, బంగారు ఇవన్నీ కూడా రాసుల్లా గుట్టలు పోసేసి ఉంటాయి. అలాంటి స్థితి నుంచి ఇప్పుడు భారతదేశం అప్పుల్లో ఉన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా అప్పుల్లో ఉన్నట్టుంది. గవర్నమెంట్ సైడ్గా మనం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఏదో తెచ్చుకుని ఎక్కువ కట్టాల్సి వచ్చింది. పూర్వం పరాయి దేశస్తులు భారతదేశం మీద దండెత్తి ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోసుకెళ్ళేంత ఉండేది. అలాంటి స్థితి నుంచి ఈరోజు మనం నడిపిస్తున్నటువంటి పాలకులకి, అంటే ఇప్పుడు మన దేశానికి అప్పున్నాం. అవునవును. మనం అంటే మన భారతదేశంలో ఉన్న సంపద అయిపోయి వేరే కంట్రీస్ నుంచి కూడా అప్పు తెచ్చుకున్నట్టున్నారు మన రాజకీయ నాయకులు అందరూ కూడా. అంటే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది, తెలంగాణ కూడా అప్పుల్లో ఉంది, లోటు బడ్జెట్లో ఉంది, ఏదో చెప్తూ ఉంటారు కదా. అంత రాసులు పోసిన స్థితి నుంచి ఈరోజు ఇలా ఎందుకు అయిపోయాం? ఏం మారింది? మన జీవన విధానం మారిపోయింది. అంటే అంత సింపుల్ కాదమ్మా, ఏదో ఒక రెమెడీ చెప్పండి మేము చేసేసుకుంటాం అనేది కాదు. అంత అద్భుతమైనటువంటి దేశం భారతదేశం అంటేనే రత్నాలు గర్భంలో కలిగి ఉంది. వాటిని తీసుకోవడం చేత కావట్లేదు. ఎలా తీస్తున్నారంటే ప్రొక్లైనర్లతో, బుల్డోజర్లతో గోతులు తవ్వేసి హైరేజ్ అపార్ట్మెంట్లు కట్టడానికి వెతుకుతున్నారు. రత్నగర్భ అంటే బంగారు గుడ్లు పెడుతున్నటువంటి బాతు రోజుకో గుడ్డు పెడద్ది. అలా పెడుతుంది కదా, ఒకేసారి ఒక 100 గుడ్లు వస్తాయేమో అని బాతుని చంపి పొట్ట చీల్చేసే స్థితిలో ఉన్నాం మనం. ఆ స్టోరీ చిన్నప్పుడు విన్నా కదా. బంగారు గుడ్లు పెడుతుంది కదా అని చెప్పేసి ఓపెన్ చేస్తే 100 గుడ్లు ఒకేసారి వచ్చేస్తాయి కదా, ఓపెన్ చేసి చూస్తే ఏమీ లేదు, చచ్చింది అది. రోజుకు వచ్చే ఒక బంగారం కూడా లేదు. అంటే మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం, దేశం భారతదేశం వ్యవసాయ ఆధారితం. మన ప్రతిదీ కూడా కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించేవాళ్ళు. ఆ వ్యవసాయం చేసే సమయంలో వ్యవసాయం చేయటానికి సూర్యోదయానికి పూర్వం నిద్రలేచేవాళ్ళం. జీవన విధానం ప్రారంభం. అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో ఒక చక్రం ఉంటుంది, జాతక చక్రంలో రాశి. కాలపురుష చక్రంలో మనకి 6వ ఇల్లు దైనందిన జీవితం. ఎవరైతే రొటీన్ లైఫ్ పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉంటుందో ఇలాంటి వీడియోలు చూడాల్సిన అవసరం కానీ, ఇప్పుడు గురుగారు ఏం చెప్తారో, విక్రమాదిత్య ఏం చెప్తాడో అది పాటిస్తే నేను సంపన్నం అవుతానని చూడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నేను ఈ వీడియో చేస్తున్నాను, ఇది చేయడానికి నేను సమయాన్ని వృధా చేసుకోవాలి. అది చూసేవాడు కూడా సమయాన్ని వృధా చేసుకుంటారు డెఫినెట్గా. టైం వేస్ట్, ఆడికి టైమే లేదు. ఇవి అంటే వాళ్ళంతా ఎంగేజ్ అయి ఉన్నారు, అదే వర్క్లో అంత ఆక్యుపైడ్ ఉంటారు. ఇంతకు ముందు ఒక 25 ఏళ్ల క్రితం యూట్యూబ్ లేదు కదా, మన సెల్ ఫోన్ కేవలం మనం ఫోన్ మాట్లాడడానికే. ఇప్పుడు టైం పాస్, రీల్స్. సరే అంటే ఒక రకంగా ఇదొక మాధ్యమం.
మేము ఒక మంచి విషయం చెప్తానని అనుకుంటున్నాను, నేను తెలుసుకున్న విషయాన్ని మీకు చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. అది మంచా చెడా అనేది మీ జీవితం మారితే, నా వీడియో చూసిన తర్వాత ఒక్కళ్ళలో మార్పు వచ్చినా అది నాకు సంతోషం. నేను చేసింది ఒక మంచి పని. ఇక్కడ ఈ 2 గంటల సేపు నా ప్రయాణం నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడే అంతగా 2 గంటల సేపు వృధా ఏం కాదు. ఒక ప్రయాస పడ్డాను, అది వృధా అయిందా లేకపోతే యూటిలైజ్ అయిందా అనేది చూసిన వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తే దానికి సార్థకత నేర్చుకున్న సబ్జెక్ట్ గురించి. మన దైనందిన జీవితంలో సూర్యోదయానికి పూర్వం చేయాల్సిన పనులు చెయ్యకపోయినా, సూర్యాస్తమయం తర్వాత చెయ్యకూడని పనులు చేసినా, మీరు అడిగిన ఆ ప్రశ్న ఆర్థిక నష్టాలు, అనుకున్న దాంట్లో విజయం సాధించలేకపోవటం, ఇలాంటివి జరుగుతాయి. అవే జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న మొత్తం అంతా అంతే. అందరం కూడా నైట్ లైఫ్లో ఉన్నాం. అర్ధరాత్రి 11, 12, 1 గంట, 2 గంటలు, 3 గంటలకు పడుకున్నాం, 4 గంటలకు పడుకున్నాం, 10 గంటలు వేస్తున్నాం. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది ఇవాళ పొద్దుటే. మా అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తుంది, ఎక్కడ కూడా నోటిఫికేషన్ అందులో ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతుంది. ఎన్ని గంటలు వేస్తుందమ్మా అంటే 10 గంటలు వేస్తుందంట ఉదయం. నైట్ ఏం చేస్తుందమ్మా అంటే తెల్లవారులు చదువుకుంటుందంట. అది విరుద్ధం. ఓకే, 7:30, 8 గంటల తర్వాత పడుకోవాలి చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు ఈరోజు అప్పులతో, బాధలతో, కష్టాలతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి అర్ధరాత్రులు చదివి కష్టపడిన వాళ్ళే. అది కష్టం వృధా అవుతుంది. అది అలా కష్టపడకూడదు. ఓకే, విరుద్ధ స్వభావం. చీకటి ఎందుకు పడిందంటే నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి. చదువు, ఎడ్యుకేషన్, లెర్నింగ్లో ఉన్నావు. బ్రాహ్మీ ముహూర్తం అంటే సరస్వతి సమయం, అది చదువుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం. ఆ సమయంలో పడుకుని పిశాచ సంచారం అర్ధరాత్రి సూర్యోస్తమయం తర్వాత అంతా కూడా అది రాక్షస సమయం, పిశాచ సమయం. పిశాచాల్లో కూర్చుని ఏంటో అర్ధరాత్రి పిశాచంలో తిరుగుతున్నావు అంటారు. అవునవును. ఆ సమయంలో చదవటం ఏంటమ్మా? అప్పుడు ఆ కష్టం కూడా వృధా. మీకు ఎందుకు ఉపయోగపడదు. మీరు పాస్ అవ్వటం అనేది యాదృచ్ఛికంగా జరుగుతుంది, మీరు ఆ సమయంలో చదవటం వల్ల కాదు. మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చదివితే మీరు చదివిన పరీక్ష రాసినటువంటి పత్రాలలో విజయాన్ని సాధించిన జీవితంలో ఓడిపోతారు. ఓకే, అర్ధరాత్రి చదివి సాధించింది. బ్రాహ్మీ ముహూర్తంలో చదివిన చదువుతో వచ్చినటువంటి సర్టిఫికెట్ కన్నా మీకు వచ్చినటువంటి జ్ఞానం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు అంటే ఒక సర్టిఫికెట్ని చింపి నాలిక గీస్తే పాచి వస్తుందా? వస్తుందా? క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, ఒక పెద్ద యూనివర్సిటీ ఒక సర్టిఫికెట్ మీద పాస్, గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. దాన్ని చింపి నాలిక గీసుకుంటే పని చేస్తుందా? పాచి వస్తుందా? అంటే అంత పలచగా డెన్సిటీగా ఎందుకు పనికిరాదు. అది నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదు అంటే అర్థం. ఎందుకది? నీ బ్రెయిన్లో, బుర్రలో జ్ఞానం ఉంటే ఈ సర్టిఫికేట్లతో పనిలే, యూజ్ ఉండదు, పర్పస్లెస్. ఈ సర్టిఫికేట్ నీకు అక్కడ వాడు సెక్యూరిటీగా పెట్టుకుని జాబ్ ఇవ్వడానికే పనిచేస్తుంది తప్ప నువ్వు చదివిన చదువు కానీ నీకు ఇచ్చిన సర్టిఫికేట్ కానీ అక్కడ ఏం పనిచేయదు. అక్కడ ఉండే సబ్జెక్ట్ వేరే. ఆ జ్ఞానాన్ని కొలగొడుతున్నావు. అవును, నీకు ప్రకృతి సహజంగా వచ్చే జ్ఞానం వేరు. అది బ్రాహ్మీ ముహూర్తంలో వస్తుంది. చదువుకునే పిల్లలందరూ కూడా 3 గంటలకు లేవాలి అందరూ. ఇప్పుడు పూజలు చేసే వాళ్ళందరూ బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు, అది వృధా. మళ్ళీ చదువుకునే సమయంలో పూజలు చేస్తే, జపాలు చేస్తే ఏంటి లాభం? ఉషోదయంలో చేయాలి. నీ జీవితంలో ఉషోదయం రావాలి, అది వేరే. బేస్ అర్థమైంది కదా. ఇప్పుడు మనకు పడుతున్న కష్టాలకి మన దైనందిన జీవితంలో మనం రొటీన్ ప్రాసెస్ ఏదైతే ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు చేసే పొరపాట్లే మన జీవితంలో అభివృద్ధి పతనం. ఓకే, కాలపురుష చక్రంలో మేషరాశి లగ్నం అవుతుంది శరీరం, హెడ్ రీజన్స్. ఓకే, సెకండు వాక్కు, ఫుడ్డు. థర్డు మిథునం, మీకు సోదరులు, రిలేషన్స్, ఇవన్నీ. ఫోర్త్ వచ్చి డొమెస్టిక్ లైఫ్, ఇల్లు, వాహనాలు. ఫిఫ్త్ వచ్చి ఎడ్యుకేషన్, చదువు, పిల్లలు, లవ్వు. సిక్స్త్ వచ్చి రొటీన్ లైఫ్, దైనందిన కార్యక్రమాలు. సెవెంత్ వచ్చి పార్ట్నర్స్, భాగస్వాములు, వ్యాపారాలు. ఎయిత్ వచ్చి డార్క్నెస్, నిగూఢ రహస్యాలు, ఆయుష్, ఇవన్నీ ఉంటాయి. 9th వచ్చి భాగ్యం, 10th వచ్చి కర్మ, 11th వచ్చి ప్రాఫిట్, లాభం, 12th వచ్చి మోక్షం. ఓకే, ఇలా ఉంటుంది. ఇందులో ఆ 6th అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మార్నింగ్ లేవటం, పని ఉన్నా లేకపోయినా, స్కూల్ సెలవా, రన్నింగ్లో ఉందా అని కాదు. 5 గంటలకు లేవటం అంటే నిన్ను చూస్తే 5 గంటలకు ఇతను లేస్తాడంటే టైం 5 అయింది అనుకోవాలన్నమాట. నువ్వు తలుపు తీసి బయటకు ఎవరికి కనిపిస్తే 5 అయింది, అమ్మాయి దాక్షాయిని లేచింది అంటే సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఈ అమ్మాయిని ఎప్పుడు కూడా 5 దాటిన తర్వాత మంచం మీద చూడలేదు, పడుకుని ఉండడం, ఇదిగా ఉండాలి. అవును, అంత పర్ఫెక్ట్నెస్ ఉంటే నువ్వు కష్టం గురించి అడగక్కర్లేదు ఎవరిని.
కష్టపడాల్సిన అవసరం నీకు ఉండదు. ఓకే ఓకే. ఒక సిస్టమేటిక్ లైఫ్. మన శరీరం అంతా కూడా ఆ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదయం 3 నుంచి 3 గంటలకు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ప్రతిదీ కూడా మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఆ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. డైజెషన్ కానీ, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినా, క్యాన్సర్స్ వచ్చినా కూడా నీ లైఫ్ స్టైల్ బాగాలేదు. దానివల్ల లోపల ఆ సిస్టమ్స్ పని చేయక ఓవర్ ఈటింగ్, టైమ్లెస్ ఈటింగ్లో తింటుంటే లివర్ క్యాన్సర్స్ వస్తాయి. సరైన బ్రీతింగ్ ప్రాణాయామం లేకపోయినా, లేకపోతే నెగిటివ్ స్మోక్స్, అన్నెసరీ పొగలు పీల్చిన లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఓకే. తినకూడనివి తిన్న ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల లార్జ్ ఇంటెస్టైన్స్, ఇవన్నీ కూడా మన సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి నీ ఆర్థిక పరిస్థితిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యము. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. ఫస్ట్ హెల్త్ బాగాలేదంటే నీ సిస్టమ్ బాగాలేదు. అందుకని చిట్కా ఏంటంటే ఫస్ట్ సూర్యోదయానికి పూర్వం లేవటం నేర్చుకోండి. చదువుకునే పిల్లలు అయితే 3 గంటలకు లేవాలి కంపల్సరీ, మ్యాండేటరీ. బ్రాహ్మీ పూజలు చేయాలి, మంత్రాలు జపాలు చేయాలి అనుకునే వాళ్ళు, మెడిటేషన్ చేయాలి, వీళ్ళందరూ 3 గంటలు వేసేస్తుంటారు. బ్రాహ్మీ ముహూర్తం. బ్రాహ్మీ ఎవరికి అవసరం అంటే సరస్వతి ఎవరికి అవసరం? చదువుకునే వాళ్ళకి అవసరం. బ్రాహ్మీ తర్వాత లక్ష్మి, ఉషోదయం. మీ జీవితంలో ఉషోదయం అంటే అభివృద్ధి అని అర్థం. లక్ష్మీ సమయం 3 to 4:30 బ్రాహ్మీ ముహూర్తం, 4 to 5:30 ఉషోదయం, 5:30 to 6:30 సూర్యోదయం. ఓకే. ఉషోదయంలో పూజలు చేసుకోవాలి. ఉషోదయంలో లెగిచి మన శరీరాన్ని అంతా శుద్ధి చేసుకుని సూర్యోదయ సమయంలో పూజ చేస్తే ఆ ఫలితాలు బాగుండే అభివృద్ధి ఉంటుంది. దానికి ముందు చేస్తే నైట్ పిల్లలు కష్టపడి చదివితే ఏమైతే రిజల్ట్స్ వస్తున్నాయో సేమ్ మీ జీవితాల్లో కూడా, పూజల్లో కూడా, సంపదల్లో కూడా అయ్యే వస్తాయి. అతి సర్వత్రా వర్జత్. ఏదైనా చేయాలి అవసరం. అది ఎప్పుడు చేయాలంటే ఆ పర్టికులర్ సమయంలో చేయాలి. ఉషోదయ సమయంలో నిద్ర లేవండి 4:30. ఇక ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, స్నానం చేయటం, మీకు ఇచ్చిన దేవీ దేవత మంత్రాలు జపం చేయటం, ఇవన్నీ చేసుకుంటూ సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కరించి. సంపద ఎవరిచ్చారు తెలుసా? అక్షయ పాత్ర గురించి విన్నారా? అక్షయ తృతీయ రోజు బంగారం కొంటాం కదా, అక్షయ పాత్రనిచ్చింది సూర్యుడు. శమంతకమణి గురించి విన్నారా? గుడ్లు పెడుతుంది బంగారం లాగా. రోజుకి 10 బారులు, 100 కేజీలు బంగారం దాంట్లో పుడుతుందంట శమంతకమణి నుంచి. ఆ శమంతకమణి సత్రాజిత్తుడి దగ్గర ఉండేది. శ్రీకృష్ణుడి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ద్వారకా నగరానికి రాజు అతను. ఆ రాజు దగ్గర ఉండేది సత్రాజిత్తుడు. అది రోజు 10 బారువుల బంగారాన్ని పెట్టేది. అది ఎవరిచ్చారు? సూర్యుడే ఇచ్చాడు సత్రాజిత్తుడికి. అంటే గోడలు కూడా బంగారు పీటుకలతో కట్టినటువంటి రాజ్యం అది. ఎందుకంటే మరి రోజు 100 కేజీల బంగారం పుడుతూ ఉంటుంది దాంట్లో. అలాంటి బంగారాన్ని ఇచ్చింది సూర్యుడు. అది మీకు కావాలి అంటే ఆ సమయానికి రెడీగా ఉండాలి. ఆయన వస్తున్నారు, ఆయన ఇస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాది. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మందులు రాసి ఫైనల్గా ఏం చెప్తున్నారు? మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సన్కి ఎక్స్పోజ్ అవ్వండి అంటే. సన్కి ఎక్స్పోజ్ అంటే ఎండలో నుంచి ఉంటే స్కిన్ ట్యాన్ అవుతుంది తప్ప నో యూజ్. బిఫోర్ సన్ రైజ్ లేచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తే, నమస్కరిస్తే, సత్రాజిత్తుడికి సమంతకమని ఇచ్చినట్టు, ధర్మరాజుకి అక్షయ పాత్రని ఇచ్చినట్టు, ద్రౌపదికి అక్షయ పాత్రని ఇచ్చినట్టు మనకు కూడా సంపాదిస్తాడు. ఇవి చిట్కాలతో అవే కాదు. మీరు అడిగిన దానికి ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ మనం మాట్లాడుకుని చేద్దాం, తర్వాత చేద్దాం. సో గురుగారు, నేను మిమ్మల్ని రెమెడీ అడిగాను, కానీ మీరు చెప్పింది ఏంటంటే అంతకన్నా గొప్పది మన నిత్య జీవితంలో మనం చేసుకోగలిగే మార్పులు. ఈ మార్పుల వల్ల ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన పూర్వీకులు ఫాలో అయిన పద్ధతే ఇప్పుడు మనం ఫాలో అయితే మనకు జరుగుతున్న నష్టాలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి అంటారు. ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు డెఫినెట్లీ ఎంతో కొంత వాళ్ళ సైడ్ నుంచి ట్రై చేసి ఇదే డైలీ ప్రాక్టీస్ లాగా మారాలని కోరుకుంటూ మాకు ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సూర్యోస్మిత.